దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చదువుకుంటాం. శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జేరాహు ముని మనుమడును, జబ్ది మనుమడును, కర్మి కుమారుడైన ఆకాను శపితం చేయబడిన దానిలో కొంత తీసుకున్నాను గనుక యెహోవా ఇజ్రాయేలుల మీద కోపించెను. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగు చూడునని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయిపురంను వేగు చూసి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిది. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతం చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి శబారిం వరకు వారిని తరిమి మేరాదులో వారిని హతం చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇజ్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళిపోసుకొనొచ్చు. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానును నీవెందుకు దాటించితివి? మేము యోర్దాన్ని అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇజ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేం చెప్పగలను? కానానీయులను ఈ దేశ నివాసులందరిని విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖం నేల మోపుకుందువు. ఇజ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని దాచుకొని ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలీలు శాపగ్రస్తులై ఉన్నారు. తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేస్తేనే తప్ప నేను మీకు తోడయుండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇజ్రాయేలీయులారా మీ మధ్య నుండకుండా ఇజ్రాయేలీయులారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దాన్ని మీ మధ్య నుండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రము సూచించునో అది వంశముల వరుస ప్రకారం దగ్గరకు రావలేను. యెహోవా సూచించు వంశం కుటుంబముల ప్రకారం దగ్గరకు రావలేను. యెహోవా సూచించు కుటుంబం పురుషుల వరుస ప్రకారం దగ్గరకు రావలేను. అప్పుడు శపితమైనది ఎవని వద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలేను. ఎలా అయినగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇజ్రాయేలులో దుష్కార్యం చేసిన వాడు అనెను. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇజ్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రమే పట్టబడెను. యూదా వంశమును దగ్గరికి రప్పించినప్పుడు జెరాహుల వంశం పట్టబడెను. జెరాహుల వంశం పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించబడినప్పుడు యూదా గోత్రంలోని జేరాహు ముని మనుమడును, జబ్ది మనుమడును, కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నేను వేడుకొనొచ్చున్నానని చెప్పగా ఆకాను యెహోషువతో, ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూసినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని కింద ఉండెను. కాబట్టి
వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడు ఆకాను ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తం పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో సావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు పెట్టెను. ప్రభువారు ఈ మాటలను మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మనం అనేక సంగతులు మరి గమనించవచ్చు. శపితమైనటువంటి దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. మరి యెరికో అందులో ఉన్న సమస్తం శాపగ్రస్తమైనదని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. మీరు దానిలో ఏం తీసుకొనకూడదు, మరి దాన్ని కాల్చివేయాలనని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ ఇచ్చినాడు. అయితే యూదా గోత్రంలో జెరహు మునిమనవడు, జబ్ది మనవడు, కర్మి కుమారుడైనటువంటి ఆకాను శపితం చేయబడినటువంటి దానిలో కొంత తీసుకునేను. ఇతడు ప్రాముఖ్యమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడుగా ఉన్నట్టున్నాడు. ఆ కుటుంబంలో బట్టి కూడా కుటుంబంలో పుట్టి కూడా మరి ఆ వ్యక్తి దొంగతనం చేసినాడు. శాపగ్రస్తమైనది తీసి బొంకి దాచుకున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, దొంగతనం చేయడానికి ఇప్పుడు పేదవారు ధనికులు అనే తేడా లేకుండా పోయింది. ఎంతోమంది మరి ఎంతో చదువుకున్న ఉద్యోగాలలో లంచం తీసుకునేటటువంటి వారుగా ఉన్నారు. ఎంత పెద్ద అధికారులైనా మరి ఆఫీసులలో ఉన్న వస్తువులు, తమ డ్యూటీ దగ్గర చేసి ఉన్నప్పుడు ఉన్న వస్తువులు మరి ఇంటికి తెచ్చి వాటిని ఇంట్లో వాడుకుంటున్నారు. ఎంత బుద్ధిహీనత, ఎంత తెలివి తక్కువతనం. మన ఇంట్లో మనకి కానీ ఏ వస్తువున్నా తీసి ఇసిరి బయటపడేయడం ఎంతో మంచిది. ఎందుకంటే మనది కాదు, దేవుడిచ్చింది మనది. దేవుడిచ్చిన డబ్బు మంది, దేవుడిచ్చిన ఇండ్లు మంది, దేవుడిచ్చిందే మంది. కానీ మరి పాపంతో, అపవిత్రతతో దొంగతనం చేసి తెచ్చుకునేటటువంటిది ఏది కూడా అది మనకు శాపగ్రస్తమైనదిగానే మిగిలిపోను. ఈ కారణాన్ని బట్టి వారు మరి శాపగ్రస్తమైనది తమ దగ్గర ఉన్న కారణాన్ని బట్టి హాయి చిన్న పట్టణం అయినప్పటికీ దాని మీద వారు ఓడిపోయినారు. అంతేకాదు ఇశ్రాయేలీలు మరి ఇంచుమించు మరి 36 మనుషులు చచ్చిపోయినారు, యుద్ధంలో చచ్చిపోయినారు. ఇశ్రాయేలీలు ఓడిపోయినారు. మరి ఇశ్రాయేలు అంటేనే అర్థం దేవునితో పోరాడి గెలిచినటువంటి వారు. దేవుని ఆశీర్వాదాలు వారి దగ్గర ఉన్నాయి. భౌతికంగా కూడా వారు ఎంతో శక్తివంతులని యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు అనే వేష మాట్లాడింది. మీదుట ఏ మనుషునికి ధైర్యం చాలదు అనే ఆమె మాట్లాడుతూ వచ్చింది. ప్రియమైన సోదరుడా, ఇంత బలమైనటువంటి వ్యక్తులు ఓడిపోయినారు. అంతేకాదు 36 మంది హతం చేయబడినారు. అప్పుడు భయమైంది వారికి. అందుకే మరి యెహోషువ దుమ్ము మీద పోసుకొని దేవునికి ప్రార్థన చేసినాడు. అప్పుడు దేవుడు అంటాడు, మరి ఎందుకు నువ్వు నాకు మొరపెడుతున్నావు? ఇశ్రాయేలీలు మరి తప్పు చేసినారు, నా నిబంధన మీరినారు, దొంగిలి బొంకి తమ సామానులో శాపగ్రస్తం ఉంచుకున్నారు. ప్రియమైనటువంటి వారులారా, శాపగ్రస్తమైనవి మన కుటుంబాలలో ఉన్నా, మన ఇళ్ళలో ఉన్నా, మన సంఘంలో ఉన్నా మనం జయం పొందలేం. మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఇచ్చింది మాత్రం తీసుకోవటం లేదు. దేవుడు తీసుకోవటం మనం లేదు, కానీ మనం అన్యాయంగా సంపాదించుకుంటున్నాం. ఎంతోమందిని చూడవచ్చు, పొద్దున్న లేచింది ఎంతో అన్యాయంగా మరి సంపాదించుకునేటటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు ఎవరు అని తెలిస్తే మరి ఆకాను పిల్లలను, ఆకాను కుమార్తెలను, ఆకాను భార్యను అందరినీ ఆకోరు లోయలో రాళ్ళతో మరి కొట్టి చంపేసినారు. అంటే దీని అర్థం ఏంటంటే శాపగ్రస్తమైనది తీసేసుకోవాలి. సంఘంలోని దేవుని బిడ్డలు ఎప్పుడు బలంగా ఉంటారంటే ప్రతి విధమైన పాపాన్ని, శాపగ్రస్తమైనది తీసేసుకున్నప్పుడే వారు దేవుని సేవలో గొప్ప విజయాలను చూడగలరు. అయితే ఇక్కడ కేవలం దేనిని ఆ వ్యక్తి తీసుకొని మరణానికి గురైనాడనంటే వెండి, సీనారు వస్త్రం, బంగారు కమ్మి, 3 వస్తువుల కోసం మరి ఆ వ్యక్తి
కుటుంబం అంతా నశించిపోయింది. మనం చేసే పాపం మనతోనే అంతం కాదు, మన పిల్లలకు కూడా సంక్రమిస్తుందన్న సంగతి ఎరగాల్సినటువంటి వారం అంటున్నాం. ఎంతోమంది తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లల మీద కుమ్మరించబడి వారు ఆ పాపాన్ని భరించేటటువంటి వారుగా ఉన్నారు. కనుక మనం మేలైన మార్గంలో నడుచుకోవడానికి ప్రభువారు మనకు సహాయపడిన గాక ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగల తండ్రి, మాటలన్నింటినీ మా కొరకే ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామమున పేరట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.